నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవక. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ మేడం. హాయ్ మేడం. హలో అండి. సో మేడం, లాస్ట్ టైం మనం చేసాము గడ్డి మీద వాక్ చేయడం వల్ల దాని బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు నడవాలి అనేది. సో ఈరోజు ఏంటంటే మనకి నేల ఉంది ఇక్కడ. సో డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే ఇలా గడ్డి అవైలబుల్ గా లేని వాళ్ళు సర్ఫేస్ మీద వాక్ చేస్తూ ఉంటారు. బట్ అది ఎంతసేపు చేయాలి, దీన్ని చేయటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది క్లియర్ గా తెలీదు. ఈ రోజు మన వ్యూవర్స్ కోసం చాలా మంది అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని క్వశ్చన్ అడగమని. సో దాని బెనిఫిట్స్ ఏంటి చెప్పండి మేడం. సో వాకింగ్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరం. సో మినిమం 40 minutes వాక్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే. సో అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లేకపోతే సీరియస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఒకటేసారి చేయలేకపోతే గనుక బ్రేక్స్ లో చేయొచ్చు. ఓకే. సో బట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్ఫేస్ ఏది అవైలబుల్ గా ఉంటే, ఎక్కడ అవైలబుల్ గా ఉంటే అక్కడ కంపల్సరీ ఏదో ఒక రకంగా వాకింగ్ అనేది చేయాలి. సో ఈ చేసే టైమింగ్ కానీ, సో ఇప్పుడు సన్లైట్ పడేటప్పుడు చూడండి, సన్లైట్ కొంచెంగా పడుతుంది. సో ఇదేంటంటే ఈ టైంలో మనకి మన బాడీ అనేది డి విటమిన్ ని బాగా ఫార్మ్ చేసుకుంటుంది సన్లైట్ నుంచి. సో కొంచెం ఎండ తగిలేటట్టు. సో చాలా మంది ఏమనుకుంటారంటే బాల్కనీస్ లో వాక్ చేయడమో, లేకపోతే చిన్న ఇంటి చుట్టూరు వాక్ చేయడమో, లేకపోతే అసలు ఎండ అనేది తగలకుండా నడుస్తున్న ప్లేసెస్ లో. సో అలా కాకుండా బయటకు వచ్చి, సో రోడ్ మీద కానీ, లేకపోతే ఇట్లా పార్క్స్ లో కానీ, లేకపోతే ఇట్లాంటి వాకింగ్ ట్రాక్ ఉన్న చోట కానీ, సో ఎక్కడైనా కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉండే ప్లేస్. బేసిక్ గా మన బాడీకి సన్లైట్ తగలాలి. ఓకే. సో అది మెయిన్. నడక అంటే మనం నడిచే ప్రయోజనంతో పాటు మనకి సన్లైట్ అనేది మన బాడీకి తగులుతూ ఉంటే, సో దాని వల్ల మన బాడీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో దానికోసము సో రెండు పనులు అయ్యేటట్టు, సో ఒక 40 నిమిషాలు సో మనం మన టైం మన రోజులో గనక కేటాయిస్తే మనకి బేసిక్ గా పెద్ద ఆరోగ్య సమస్యలు ఏం రాకుండా హెల్ప్ చేస్తాయి. అంటే చాలా మంది ఏంటి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే ఇంట్లోనే ఇంత స్పేస్ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ నడుస్తుంటారు. లేదంటే టెర్రస్ మీద కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ వరకే వాక్ చేస్తూ ఉంటారు. సో నిజంగా వాళ్ళకి డౌట్ కూడా ఉంటుంది, మనం అసలు ఎలాంటి సర్ఫేస్ లో నడవచ్చు, ఇంత స్పేస్ లో నిజంగానే కొన్ని రౌండ్స్ వేసినట్టు నడిస్తే ఓకేనా? నాకు కూడా ఇది చాలా డౌట్ ఉంది. సో అలా చిన్న సర్ఫేసెస్ లో మాక్సిమం వీలైనంత వరకు నడవకండి అనే నేను అడ్వైస్ ఇస్తాను. సో ఎందుకంటే ఇందాకే మనం డిస్కస్ చేసాం, చిన్న స్పేస్. సో మనము ఫ్రెష్ ఎయిర్ అనేది ఎక్కడికి రాదు. సో మనం ఓపెన్ గా వెళ్తేనే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. దాంతో పాటు సన్లైట్. సో సన్లైట్ కూడా మనకున్న ఏమంటారు చిన్న స్పేసెస్ లో సన్లైట్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో ఈ రెండు బెనిఫిట్స్ కోసము సాధ్యమైనంత వరకు ఇంట్లోనో లేకపోతే చిన్న స్పేస్ లోనో కాకుండా కొంచెం ఎక్కువ స్పేస్. సో ఇప్పుడు చిన్న స్పేస్ లో మీరు అన్నట్టు నడిస్తే కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ వెనక్కి తిరగాల్సి వస్తుంది. సో దాంతో ఏంటంటే ఒక కంటిన్యూస్ ఇది అనేది పోతూ ఉంటుంది. లేకపోతే రౌండ్ గా ఒకటే దీంట్లో తిరగటం వల్ల కొంచెం ఏమంటారు కొంచెం తిరిగినట్టు ఉండడం కానీ, కొంచెం డిజీనెస్ రావడం కానీ, లేకపోతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, లేకపోతే కాన్స్టెంట్ గా ఒకటే ప్రెషర్ పడడం గానీ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అవి అవాయిడ్ చేయడానికి మనకి కొంచెం వైడ్ ఏరియా ఉంటే బెటర్. ఓకే. అంటే దీనికి నడవడానికి నిజంగా మేడం ఏజ్ తో సంబంధం, ఎందుకంటే కొంతమంది మోకాలు నొప్పులు అంటూ ఉంటారు, లేదంటే లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పొద్దున్నే వాక్ చేయడం మంచిది అంటారు, కానీ అసలు ఎక్కడ నడవాలి ఏంటి అనేది తెలీదు అంటూ ఉంటారు. సో ఎలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అంటారు? ఎవరికైనా వాకింగ్ కంపల్సరీ అండి. ఉపయోగపడటం కాదు, సో మనము మన బాడీ ఫంక్షన్ ని ప్రాపర్ గా పెట్టుకోవాలి అంటే వాకింగ్ అనేది కంపల్సరీ. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనము పనిచేసే ఏరియాలో మనకి డి విటమిన్ అనేది అసలు ఆల్మోస్ట్ చాలా మందికి డెఫిషియన్సీ. క్లోజ్డ్ సర్ఫేసెస్ లో ఏసీ ఉన్న దీంట్లో మనం బయటకు వెళ్ళాలంటే కార్ లో వెళ్తాము. సో సన్లైట్ కి అనేది ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో దాంతో ఏంటంటే ఈ అట్లీస్ట్ ఈ టైంలో అయినా మన బాడీకి సన్లైట్ తగిలి డి విటమిన్ ఉంటే మన బోన్స్ గానీ మజిల్స్ గానీ
ప్రాపర్ గా ప్రాపర్ గా వర్క్ చేస్తాయి. వర్క్ చేస్తాయి. Oh. సో అది దానికోసం మనం ఖచ్చితంగా ఈ వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్. చాలా మందికి కూడా ఏ సర్ఫేస్ మీద నడవాలి అనే డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈరోజు మోకాలు నొప్పులు ఉన్నా సరే ఎవరికైనా సరే డెఫినెట్గా వాకింగ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. అది కూడా ఇలాంటి పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియాస్లో కనుక చూస్ చేసుకున్నట్లయితే ముందు ముందు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం.